ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు, మా ప్రేక్షకులకు, వీక్షకులకు, శ్రేయోభిలాషులకు తెలంగాణ ఆర్టీవీ న్యూస్ తరపున సంక్రాంతి భోగి పండుగ శుభాకాంక్షలు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో 4 రోజుల పాటు జాతీయ స్థాయి నెట్బాల్ పోటీలు నిర్వహిస్తున్నారు స్పోర్ట్స్ అథారిటీ అధికారులు. ఈ నేపథ్యంలో 13వ తేదీ నుండి 16వ తేదీ వరకు వివిధ రాష్ట్రాలకు చెందిన నెట్బాల్ క్రీడాకారులు జిల్లా కేంద్రానికి భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా వసతి గదులను, భోజన సౌకర్యాలను కల్పించారు. మొదటిసారిగా నూతనంగా నిర్మించిన ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు నిర్వహించడంపై క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయ స్థాయి పోటీలు పాలమూరు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం కలిగించిందని అంటున్నారు కొందరు. అయితే దాదాపు 28 రాష్ట్రాలకు చెందిన నెట్బాల్ క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా ఈ యొక్క జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించడంపై క్రీడాకారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా నెట్బాల్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ ఆదిత్య మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులకు ప్రత్యేక వసతి గదులు, భోజన సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. కూడా హైదరాబాద్ తరహాలో ఇండోర్ స్టేడియంలో ఇక్కడ ఉండటం ఆశ్చర్యనీయమని అంటున్నారు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు. मेरा नाम सुधा है, मैं पंजाब की प्लेयर हूँ. हम यहाँ पे फास्ट 5 नेटबॉल खेलने आए हैं. यहाँ का अरेंजमेंट बहुत अच्छा है. स्टेडियम और प्लेयर्स यहाँ पे बहुत इंजॉय कर रहे हैं. हम इस टाइम मतलब महबूब नगर में हैं. यहाँ का अरेंजमेंट, यहाँ का वेदर वगैरह सब कुछ अच्छा है. बस बहुत है. गेम कैसा चल रहा है? गेम अच्छी चल रही है. आज हमारा मैच होगा. बाकी हम यहाँ सब जीतने आए हैं. हम कोशिश करेंगे कि हम भी मेडल लेके जाए और जो प्लेयर्स खेल. मेरा नाम पल्लवी राणा है, हम पंजाब से. So homely and accommodation provided here is excellent, and we are given food and also our accommodation, and the players and the coaches, everyone is cooperating to this to make a successful event, and we are there for 4 days in order to play for this event netball. हेलो, राजस्थान टीम बोज, राजस्थान वर्सेस झारखंड.